హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మార్క్స్ యాడ్ అవుతాయా? అబ్జెక్షన్ పెట్టిన వారికి నేను అబ్జెక్షన్ పెట్టలేదు, యాడ్ అవుతాయా లేవా? సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్కి చూసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఆ ఆన్సర్కిలో మీకు ఏవైనా రాంగ్ ఉంటే సో అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. సో కొంతమంది సో ఆ పెట్టిన దానిలో సో అబ్జెక్షన్ పెట్టిన వారికే మార్క్స్ యాడ్ అవుతాయా, సో అబ్జెక్షన్ పెట్టలేని వారికి కూడా యాడ్ అవుతాయా లేవా అని సో ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అబ్జెక్షన్ యాడింగ్ మార్క్స్. సో అబ్జెక్షన్ పెట్టిన వారికి యాడ్ అవుతాయి, అబ్జెక్షన్ పెట్టలేని వారికి కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అబ్జెక్షన్ ఆ రోజు మీకు వచ్చిన షిఫ్ట్లలో ఆ క్వశ్చన్ రాంగ్ వచ్చిందంటే అబ్జెక్షన్ పెట్టిన వారికి కూడా యాడ్ అవుతాయి, అబ్జెక్షన్ పెట్టలేని వారికి కూడా యాడ్ అవుతాయి. సో అక్కడ ఏంటంటే సో వాడు ఇచ్చేటప్పుడే క్వశ్చన్ రాంగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ అందరూ లాస్ అవ్వడం జరిగింది. సో లాస్ అవ్వడం జరిగింది కాబట్టి సో వాని మిస్టేక్ కాబట్టి సో అందరినీ యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో అందరికీ యాడ్ అవ్వడం జరిగింది. సో ఆ రోజు మీకు వచ్చిన షిఫ్ట్లో రాంగ్ ఉంటే క్వశ్చన్ సో ఎవరైనా అబ్జెక్షన్ పెట్టింటే సో ఆ పెట్టిన వాళ్ళు మీరు రాసిన ఆ ఎగ్జామ్ సేమ్ షిఫ్ట్ ఉంటే అందరికీ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, సో ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. సో స్కోర్ కార్డ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయినా సెకండ్ వీక్ అయినా రావచ్చు ఫ్రెండ్స్. సో ఈవెంట్స్ వచ్చేసి స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత అప్డేట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో తొందరలోనే ఈవెంట్స్ ఉంటాయి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎప్పుడో ప్రాక్టీస్ చేయాలి కూడా. సో షార్ట్ టైంలో సో రన్నింగ్ చేయలేరు, కానీ మీరు ఒక టైం టేబుల్ వేసుకొని చేయండి. సో దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. సో టైంని వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఉన్న టైంని చాలా యూటిలైజ్ చేసుకోండి. సో నేను ఎప్పుడు చెప్పేది ఇదేనా ఫ్రెండ్స్, మీరు చాలా కష్టపడి ఎంత దూరం వచ్చారు. సో రన్నింగ్ అయిపోతున్నారంటే సో మెడికల్ అయిపోతుంది, ఫైనల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కష్టపడాల్సింది రన్నింగ్ ఒకటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.